గత 5 రోజుల నుంచి హౌసింగ్ బోర్డుకి సంబంధించి హౌసింగ్ బోర్డు కాలనీ, అట్లాగే కౌండిన్య కాలనీ, జిఆర్ కాలనీ ప్రజలు సావు దగ్గరికి వెళ్ళి చావు నోట్ల నుంచి మళ్ళీ బయటకు వచ్చిన పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఈ రోజుకి కూడా ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఒక ఛాయ్ పెట్టుకునే పరిస్థితి, వంట చేసుకునే పరిస్థితులు లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అధికారులు ప్రాణాలు అంటే ఒక బాలింత కానీ, ఒక పేషెంట్ కానీ, వాళ్ళని రక్షించుకోవడం కూడా గగనమైన పరిస్థితులలో ఇక్కడి ఒక పంతులు గారు అట్లాగే యువకులు గుడిలో పూజ చేస్తుంటే వాళ్ళు గుడిపైకి ఎక్కిండ్రు. వరద వస్తే గుడిపైకి ఎక్కిండ్రు, ఇంకోళ్ళు బంగ్లా మీదకి ఎక్కిండ్రు, ఇంకోళ్ళు వాళ్ళు ఉన్న ఫ్లోర్ మీదకి ఎక్కిండ్రు. కానీ ఇదంతా పరిస్థితిని చూసి మా కామారెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటంటే, ఈ ప్రజలు హౌసింగ్ బోర్డు, ఈ కౌండిన్య వెంచరు అట్లాగే జిఆర్ కాలనీ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయారు కాబట్టి నష్టం జరిగింది అని చెప్పిండ్రు. వాస్తవమే, ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవమే. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకే ఉన్నది కాబట్టి ఆయన ఎన్నుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుంటే ఆయన ఎన్నుకోకపోయేవాళ్ళు. ఈ ఎమ్మెల్యే గారు వెంకటరామరెడ్డి గారు కొంచెం ఆలోచన, మంచి మాటలు చెప్తున్నాడు. ఇక్కడ ప్రజలకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు, మంచి పనులు చేస్తాడేమో అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోని వాళ్ళు ఎన్నుకొని ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నది. ఈరోజు ఈ ప్రజల యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్కు నువ్వు ఇచ్చిన బహుమతి ఏందో కనిపించింది. నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడినావు ఏంటి, ఇక్కడ ప్రజలు గుడి ఎక్కిండ్రు, గుడి పైన ట్యాంక్ ఎక్కిండ్రు అంటే బిర్యానీ పొట్లాలు కట్టుకొని ఎక్కిండ్రు అంటే ఇది ఆ గుడిని, దేవతను, పంతులు గారిని, అక్కడ ఉండే పూజకి వెళ్ళిన వాళ్ళని అవమానించడమే తప్ప ఇంకోటి కాదు. రెండోది ఆయన ఏమంటాడంటే, ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరాబ్ అవుతాయి కదా, ఒక ఫ్రిడ్జ్, కూలరు, అట్లాంటి ఒక్కరో ఇద్దరు పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని పోయేది కావు కదా. అవి వరద వచ్చే వరకు మేమందరం ఉన్నాము. ఒక 30-40 నిమిషాల్లో వరద మొత్తం ముంచెత్తింది. ఇటు కిలోమీటర్ అటు కిలోమీటర్ వెళ్ళింది. ఈ వరదలో సామాన్ని ఎత్తుకొని, పిల్లల్ని ఎత్తుకొని, ఈ ఆడ మనుషులు లేదా పిల్లలు, ముసలు అందరూ ఎత్తుకొని పోయే పరిస్థితి ఉంటుందా? ఇది ఆయన ఆలోచించాలా? అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాము. ప్రజల కంటే ఎక్కువ ఆలోచన ఉండాలా, కానీ ప్రజల కంటే తక్కువ ఆలోచనలో ఈరోజు ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. మూడవది ఏంటంటే, వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోయినాయా, చేతులు పడిపోయినాయా, కాళ్ళు పడిపోయినాయా, అదేంటి ఒకవేళ పడిపోతే నేను ముడ్డి కడుగుతా, లేకపోతే సంసారానికి పనికి రాకపోతే నేను పోతా, సంసారం చేస్తా. ఇది ఎవరైనా సభ్య సమాజంలో మాట్లాడాల్సిన వాళ్ళు మాటలేనా? అది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అంటే కాళ్ళు చేతులు పడిపోవాలా, వాళ్ళు నాశనం కావాలా, వాళ్ళు సావాలా, అప్పుడు నువ్వు వస్తావా? అందుకనే నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో దానికి మేము ఈ కాలనీల నుంచి మేము డిమాండ్ చేసేదంటే, ఖచ్చితంగా వెంటనే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి గారు హౌసింగ్ బోర్డు ప్రజలకు, అట్లాగే కౌండిన్య వెంచర్ ప్రజలకు, జిఆర్ కాలనీ ప్రజలకు, ముంపుకు గురైన ప్రజలకందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలా. నేను మాట్లాడింది తప్పు. అట్లాగే నా తరపున కూడా మాట్లాడిన వాళ్ళ కార్యకర్తలు ఈరోజు కూడా వాట్సాప్లు, ఫేస్బుక్లు వాటిల్లో ఏం పెడుతున్నారంటే, వాళ్ళ అతి ఓవర్ కాన్ఫిడెన్స్ తోని, అతితోని అది జరిగింది తప్పితే వరద అనుకోకుండా వచ్చిందనేది కాదు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. బయట ప్రచారం అంతా అదే చేస్తున్నారు. ఈ ప్రజల్ని అవమానపరిచే హక్కు మీకు లేదు కాబట్టి బీజేపీ వాళ్లకు ఆ హక్కు లేదు. ఈ రోజు కూడా యువకులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ట్యాగ్ చేయడము, వాళ్ళని టార్గెట్ చేయడము, బెదిరించడము, తాగుబోతులు అనడము, లంజావడక అనడము, ఇదంతా కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఆయన ఉండి చేయించడం అనేది ఇది క్షమించరాంది. కాబట్టి మేము ఈ చర్యలను అన్నింటినీ ఖండిస్తా ఉన్నాము. ప్రజలకు నువ్వు సాయం చేయకపో, నీకు చేత కాకుంటే నువ్వు ఏదైతే ఇప్పుడు అందరూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పోయిండు, అక్కడ జుక్కల్ ఎమ్మెల్యే పోయిండు, ముఖ్యమంత్రి దగ్గర పోయి మా దగ్గర ముప్పు ఇంత జరిగింది, నష్టం, మా నియోజకవర్గానికి ఫండ్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. నువ్వు పేపర్లో కూర్చుండి పేపర్ మీద రాసుకొని చెప్పినావు. ఏ అధికారి దగ్గరికి పోయినావు, ఏ ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా, ఎవరి దగ్గర పోయి అడిగినావు? మా గురించి నువ్వు అడగకు. అధికారులు ఏమైనా చేయదలుచుకుంటే చేస్తారు, లేకుంటే చేయకపోని మా బతుకు మేము బతుకుతాం. కానీ పైనుంచి అవమానపరిచి, తిట్టి, యువకులను టార్గెట్ చేసే పరిస్థితి చేస్తే మాత్రం ఊరుకునే లేదు. క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా దీన్ని ఇంకా ఉధృతం చేయాల్సి వస్తుంది. మా యువకుల తెరువు, మహిళల తెరువు రాకూడదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అది అబద్ధము. మేమందరం ఇక్కడ అసలు రాలేదు. ఈ రోడ్డు దాటి హౌసింగ్ బోర్డు కానీ, కౌండిన్య వెంచర్ కానీ రాలేదు. ఆయన ఎక్కడొచ్చిందంటే, రోడ్డు మీద నడుస్తున్న జేసీబీల దగ్గర నిలబడి ఫోటోలు దిగిండు, వీడియోలు దిగిండు. వీడియో సోకు నాకు లేదు అన్నాడు, సంతోషం లేకుంటే. కానీ అవే పెట్టి ఈరోజు మా ఎమ్మెల్యే పని చేయలేదా? బీపేట గ్రూప్ పోయినా అవే ఉంటాయి, దోమకొండ గ్రూప్ పోయినా అవే ఉంటాయి, కామారెడ్డి గ్రూప్ పోయినా అవే ఉంటాయి. ఇక్కడ ఎవరైనా యువకులు ఎమ్మెల్యే కనిపిస్తలేడంటే అవే ట్యాగ్ చేసి పెడతారు.
ఆయన చేయలేదు. అధికారులు చేసిండ్రు. ప్రభుత్వ ఆదేశాలు ఏమున్నాయో వాటి ప్రకారం అధికారులు చేసిండ్రు. దాంట్లో కలెక్టర్ నుంచి మొదలు పెడితే కామారెడ్డి సిఐ గారి దాకా చాలా హార్డ్ వర్క్ చేసిండ్రు. ఫైర్ వాళ్ళు చేసిండ్రు, పోలీస్ డిపార్ట్మెంట్ చేసిండ్రు, ఇంకా ఇతర రెవెన్యూ వాళ్ళు చేసిండ్రు. వీళ్ళు చేసిండ్రు మాకు సహకారం తప్పితే ఎమ్మెల్యే నుంచి కానీ ఆయన అనుచరుల నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఒక నయా పైసా మందం పని జరగలేదు.